హాయ్ అండి. 'లైలా' సినిమా రిలీజ్ అయింది. సినిమా గురించి పెద్దగా అనాలిసి నేను చూడలేదు గానీ, మనకు తెలిసిందే చాలామంది రివ్యూవర్స్ ఉన్నారు. మనకు తెలిసినోళ్ళు కొంచెం ఆహ్, ఆహ్, మంచి రివ్యూస్ ఇచ్చేవాళ్ళు చాలామందున్నారు. గట్టిగా ఒక 5, 6గురైతే జెన్యూన్‌గా ఇస్తారు. సినిమా బావుందంటే బావుందని ఇస్తారు. బాలేదు బాలేదని ఇస్తారు. వాళ్ళైతే నేను చూస్తుంటాను అప్పుడప్పుడు. నాకైతే కుదరలేదు సినిమా చూడటం. రీసెంట్‌గా 'తండేలు' కూడా చూడలేకపోయాను. ఓవరాల్‌గా అయితే సినిమా అయితే అందరూ గూడా యునానిమస్‌గా డిజాస్టర్ అయితే తెలిసిపోతుంది సినిమా అయితే. యావరేజ్ గూడా కాదు డిజాస్టర్ అంట. ఎందుకంటే మరి నేనైతే సేఫ్ అనుకుంటా. సినిమాకైతే ఎళ్ళలేదు. ఎందుకంటే అలాంటి సినిమాలు బట్టి నాకు గూడా చాలా సార్లు మైండ్ దొబ్బిన సిట్యుయేషన్‌లు చాలా చూసాను అలాంటి సినిమాలు. పెద్ద హీరోలు చూసాను. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే 'భోలా శంకర్‌కెళ్ళాను. సినిమా చూసి విరక్తి కలిగింది నాకైతే. అలా ఈ సినిమా గూడా ఉందేమో అనిపించింది నాకైతే. ఆహ్, అంతకన్నా దారుణంగా ఉందంట. మరి ఎందుకు మరి సినిమా మరి 'విశ్వక్ సేన్' మరి ఎందుకని ఇలాంటిది తీసుకుంటున్నాడు. మొన్న రీసెంట్‌గా చూసాం. అదేదో మెకానిక్ సినిమా వచ్చింది కదా! అది కూడా అంతగా సక్సెస్ కాలేదు. మళ్ళీ ఇది చూసుకుంటే ఇది అలానే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' పర్లేదు యావరేజ్‌గా ఉంది గానీ, ఈ 2 సినిమాలు మరీ దారుణంగా అయితే ఉన్నయేటని అనిపిస్తుంది. ఇంకా రెండిటికన్నా కూడా ఇది కూడా ఇంకా దారుణంగా ఉందంట 'లైలా' సినిమా అయితే. అసలకి క్యారెక్టరైజేషన్ గాని, పిక్చరైజేషన్ గాని, సాంగ్స్ గాని, ఆ ఒక్క 'పెంచల్ దాస్' ఒక్కటి సాంగే నాకైతే నేను గూడా వింటున్నాను బాగుంది ఆ సాంగు. అంతకు మించి ఇంగ ఆ ఒక్క సాంగ్ తప్ప మిగతా ఏ సాంగులు బాగాలేవంట. అసలకి ఏంటో సినిమా ఒక రకంగా ఆహ్, ఎవరు ఎవరు గూడా అసలకి దీని గురించి ఒక పాజిటివ్ విషయం గూడా చెప్పట్లేదండి ఎవరు కూడా. మరి అంత ఎవరైతే ఈ సినిమా బాయ్‌కట్ అవుతుంది. ప్రతిసారి ఆయన సినిమా రిలీజ్ అయ్యే ముందు ఏదో ఒక లొల్లైతే ఆయన కావాలని కాంట్రోవర్ట్ చేస్తారో ఏంటో తెలీదు గానీ, తెలిసి ఆ పీఆర్ టీమ్ ఏదో చేస్తుంటదని తెలిసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రెగ్యులర్‌గా అది సినిమా ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో రన్ అవుతా ఉండాలి. ఏదో ఒక దాని గురించి డైలాగ్ గురించి ఆహ్, అది అవసరమైపోతుంది ఇప్పుడున్న సినిమాకి. అలానే ఏదో ఒకటి కాంట్రోవర్సీ‌లు అలానే 'పృథ్వీరాజు' వైసీపీని అనడం, వాళ్ళు బైకాట్ చేయడం. ఆ తర్వాత ఇప్పుడేమో చూస్తే అసలు వైసీపీ వాళ్ళు బైకాట్ అవసరం లేదు. ఈ సినిమానే ఆల్రెడీ షెడ్డుకెళ్ళిపోయింది. బైకాట్ కన్నా ముందే షెడ్డుకెళ్ళిపోయింది. అవసరం లేదని అయితే మాట్లాడుకుంటా ఉన్నారు. చూద్దాం మరి ఏదైనప్పటికీ 'విశ్వక్ సేన్' కొంచెం దృష్టి పెట్టి, కొంచెం కథ మీద కాన్సంట్రేషన్ చేసి, కొంచెం మంచి సినిమాలు తీస్తే బావుంటుంది. చూసాం మనం అంతకుముందు ఏదైతే 'గామి' తీశాడో, 'గామిని' మనం అందరం అప్రిషియేట్ చేసాం. దానికి ముందు ఒకటి 'హిట్' చూసాం. 'హిట్' బాగా అప్రిషియేట్ చేసాం. 'పలకనామ దాస్' కావచ్చు. అలానే కొంచెం వేరే వేరే సినిమాలు కూడా తీశాడు. దానికి 'ధమాకా' 'దమ్కి' అనుకుంటా. అదేదో సినిమా వచ్చింది. అది కూడా బావుంటుంది ఆ సినిమా కూడా. అది సెకండ్ పార్ట్ కూడా వస్తదనుకుంటాను. ఓవరాల్‌గా చూసుకుంటే కొంచెం కథ మీద కాన్సంట్రేషన్ తీస్తే బావుంటుంది. లేకుంటే అతను ఏదైతే కొంచెం పైకి ఎదుగుతున్నాడన్న సిట్యుయేషన్‌లో ఇలాంటి చెత్త స్టోరీలు తీసుకున్నారంటే కొంచెం ఇబ్బందయిపోద్ది. ఎందుకంటే పొటెన్షియల్ ఉన్న హీరో, మంచి మోటివేషన్ ఉన్న హీరో కాబట్టి చూద్దాం. ఎక్కువ రీసెంట్‌గా కూడా ఆ కాంపౌండ్, ఈ కాంపౌండ్, చిరంజీవి కాంపౌండ్ అని, ఈ కాంపౌండ్ అని ఎక్కువ తిరుగుతా ఉంటాడు. ఎక్కువ అదే అదే జరుగుతా ఉంటుంది. బాలకృష్ణ ప్రతి ఫంక్షన్‌లో కనిపిస్తా ఉంటాడు. అది తప్పులేదు. మంచి రిలేషన్ ఉండటం వాళ్ళతోటి. కానీ అది కూడా ఒక నెగెటివ్‌గా కనబడుతుంది. ఇప్పుడు సినిమా మీద కాన్సంట్రేట్ తగ్గించి వాళ్ళ ఫ్యాన్స్, వీళ్ళ ఫ్యాన్స్ నా సినిమా చూస్తారన్న థాట్‌లో అటు ఇటు వెళ్తున్నాడనైతే అనిపిస్తుంది. అతనికంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. దాన్ని నిలబెట్టుకొని మంచి సినిమాలు తీస్తే బావుంటుందనిపిస్తుంది 'విశ్వక్ సేన్' అయితే. చూద్దాం మరి ఫ్యూచర్‌లో మంచి సినిమాలు తీయాలని కోరుకుందాం. ఎందుకంటే ఆహ్, ప్రతిసారి కూడా ఏదో కాంట్రోవర్సీ‌లో నిలుస్తా ఉంటాడు. నా సినిమాని తొక్కేయడానికి అందరూ ఏదో ట్రై చేస్తున్నారని ప్రతిసారి సినిమా రిలీజ్ అయ్యే ముందు ఇదే సోది మీద చెప్తా ఉంటాడు 'విశ్వక్ సేన్' అయితే. ఆహ్, వాళ్ళు కావాలనే తొక్కుతున్నారని చెప్తాడు. ఎవడు దొక్కుతాడు? ఎవడి సినిమాని ఎవడు దొక్కుతాడు? సినిమా బాగుందంటే ఆటోమేటిక్‌గా ఎన్ని కాంట్రోవర్సీ‌లు ఉన్నా, ఏ బాయ్‌కాట్లు ఉన్నా కూడా సినిమా అయితే హిట్ అవుతుంది. అది మెయిన్ పాయింట్ అది. సినిమా బాగుంటే ఇప్పుడు 'తండేల్' అనేది చాలామంది కొంచెం నెగెటివ్ రివ్యూస్ కూడా ఇచ్చారు. కొంతమంది పాజిటివ్ ఇచ్చారు. అయినప్పటికీ ఈ సినిమా చూస్తే లాంగ్ రన్‌లో ఎంత బాగా ఆడుతుందో చూసాం కదా! 100,00,00,000 గ్రాస్‌గా నిలవబోతుంది. ఆహ్, సినిమా స్టార్టింగ్ అన్నోళ్ళు ఫస్ట్ రోజు చాలామంది నెగెటివ్ ఇచ్చారు. యావరేజ్ సినిమా అని చెప్పారు. కానీ ఈరోజు చూస్తే బ్లాక్ బస్టర్ అయింది. కాబట్టి జనాలకి, అభిమానులకి నచ్చిందంటే సినిమా ఎక్కడికో తీసుకెళ్ళి పెడతారు. ఈరోజు నాగ చైతన్య కూడా అలానే తీసుకెళ్ళి 100,00,00,000 క్లబ్‌లో పెట్టాడు. వాళ్ళ నాన్నకి కూడా చేత కాలేదు. కొడుకైతే సాధించాడు అదే విషయం అయితే. ఇది ఓవరాల్‌గా మరి 'విశ్వక్ సేన్' ఇంకా ఫ్యూచర్‌లో మంచి సినిమాలు తీయాలని కోరుకుందాం. ఎందుకంటే కష్టపడి పైకొచ్చాడు. ఒక పాత బస్తీ నుంచి పైకొచ్చి ఈ స్థాయికైతే వచ్చాడు. దాన్ని నిలబెట్టుకొని మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుందాం. ఎందుకంటే ఇలానే ఇంక చిన్నగా కనుమరుగైపోతారు ఒక్కొక్క హీరో. అలా చాలా మందినైతే మనం చూసాం. చాలా మంది హీరోలనైతే మనం అలా చూసాం. 'విశ్వక్ సేన్' అలా కాకూడదని కోరుకుందాం. మంచి సినిమాలతోటి మళ్ళీ ముందుకొస్తారని కోరుకుందాం. చూద్దాం మరి 'లైలా' సినిమాని మర్చిపోయి ఎందుకంటే డిజాస్టర్ అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన ఓపెనింగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. డే 1 కలెక్షన్‌లొచ్చేసి ఎంత తక్కువొస్తుందో కనీసం 2,00,00,000 కూడా రాలేదంటే 'విశ్వక్ సేన్' కెపాసిటీ ఎంత పడిపోయిందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆయనది ఈ రేంజ్ కాదు. ఇంకొంచెం ఆల్రెడీ హై రేంజ్‌కెళ్ళిపోయాడు కాబట్టి
ఇప్పుడు ఈ కలెక్షన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సినిమా మీద ఎంత నెగెటివ్ ఉందో జనాలు అసలకి దీన్ని అంటే అది కూడా ప్రేమికుల రోజు ఆ రోజు రిలీజ్ అయిన సినిమా కూడా ఎళ్లి చూడలేకపోతున్నారండి. ఎందుకంటే ఆహ్, ఫస్ట్ షో చూడంగానే ఆటోమేటిక్‌గా అర్థమైపోయి ఉంటుంది. ఇంకెవరు సజెస్ట్ చేయరు ఈ సినిమా చూడటానికి. మిగతా ఆటోమేటిక్‌గా తండేలుకైతే కలెక్షన్ రావడం చూసాం. తండేలుకి కూడా దాదాపు 4,00,00,000 గ్రాస్ అయితే రావడం చూసాం. దాదాపు వారం పైన అయిపోయింది. వారం పైన అయిపోయిందంటే ఎనిమిదో రోజు వచ్చి కలెక్షన్ చూసుకుంటే మీరు అర్థం చేసుకోవచ్చు. లైలా డే 1 కలెక్షన్ చూసుకుంటే మీకు అర్థమవుద్ది. లైలా కలెక్షన్ ఎంతొచ్చింది. ఇది విశ్వసనీయని అర్థం చేసుకోవాలి. థాంక్ యూ. ఈ వీడియో నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.